MC9 న్యూస్ మంత్రాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రాలయం 4 మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రాలయం మండలం, కోసిగి మండలం, కౌతాల మండలం జనసేన పార్టీ 4 మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ 4 మండలాల నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ మాట్లాడుతూ జనసేన పార్టీ మండల నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో పట్టుదలతో క్రమశిక్షణతో నడుచుకుని మంత్రాలయ నియోజకవర్గం పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సందర్భంలో పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను చేపట్టిన సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ కావాలని కోరడం కూడా జరిగింది. ఆయన తొందరలో నాయకులను కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి లక్ష్మణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉంది గనక ఇక రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తారని, అతి తొందరలో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్య తీరుతుందని, రాజధాని అమరావతిని అభివృద్ధి పరుస్తారని తెలిపారు. రాబో 2029 ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలంగా పటిష్టతపరిచి ఈసారి ఎక్కువ సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాట్లు చేయుటకు శ్రీ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తారని లక్ష్మణ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడకుండా ధైర్యంగా ముందు నిలబడి జనసేన పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశారు. నేను కూడా గ్రామాన పర్యటించి జనసేన కార్యకర్తల సమావేశాలను, జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు చేశాను. ప్రతి జనసేన కార్యకర్తకు అండగా ఉండి వాళ్ళ ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సభకు వచ్చిన ముఖ్య నాయకులు కౌతాలం మండలం నుంచి చిన్న సుమిత్ర, వెర్రి స్వామి, మంజునాథ్ మరియు కోసిగి మండల నాయకులు వీరారెడ్డి, రమేష్, నాగరాజ్, రజాక్, పెద్దకడూరు మండలం నుంచి మండల నాయకులు అబ్రహాం, ఆలీబాషా, షర్ఫుద్దీన్, హుసేని, అశోక్, మంత్రాలయ మండలం నుంచి మంత్రాలయ మండల నాయకులు వెంకటేష్, వన్నూరి, బీబీసీ చిన్న, లోకేష్, పౌలు, నరసన్న, అంజీ, రంగస్వామి, గోవిందు మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MC9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. కూడా కేంద్రంలో కూడా మోదీ గారు కూడా ప్రధానమంత్రిగా 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈసారి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మన ప్రభుత్వమే ఉంది కనుక ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాదని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను తెలుపుతున్నా. ఇకపోతే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కూడా ఒక భాగము. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా పదవి ఇచ్చి ఆయనకు ఎంతో ఘనంగా ఇది చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని మెచ్చుకోవడం జరిగింది. మాకందరికి కూడా అది ఎంతో సంతోషదాయకం. ఈ సభాముఖంగా జనసేన పార్టీ నాయకులు మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన మంత్రాలయం నియోజకవర్గాన ఆయనకి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేము జనసేన కార్యకర్తలు ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మన ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి మేము అందరికీ మంచి చేస్తాం. తప్పకుండా వాళ్ళకి జనసేన పార్టీ తరఫున అందరికి కూడా నేను అండగా ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నా. మన మంత్రాలయ నియోజకవర్గంలో ప్రతి జనసేన నాయకుడు కూడా చాలామంది కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా కష్టపడి పార్టీని ఈ దిశగా ఈ స్థాయికి తెచ్చిన వాళ్ళు ప్రతి నాయకుడు కూడా ఈ సభాముఖంగా నేను చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. మీ అందరి కృషి, పట్టుదల ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను.